హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిందాస్ వ్లాగ్స్ ఛానల్. హైదరాబాద్ చింతల్లో ఒలింపిక్ సర్కస్ అయితే రన్ అవుతుంది. డైలీ 2 షోస్ 4 PM 7 PM, అలాగే వీకెండ్స్లో అయితే 3 షోస్ 1 PM 4 PM అలాగే 7 PM. టికెట్ కాస్ట్ వచ్చి 150 నుంచి స్టార్టింగ్ 500 వరకు ఉంది. నాకైతే టికెట్ కాస్ట్ చాలా రీజనబుల్గా అనిపించింది. 2 అవర్స్ వేశాడు షో. అలాగే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోయి టికెట్ తీసుకుందాం. ఇది నేను తీసుకున్న టికెట్ 150 రూపీస్ది తీసుకున్నా. టికెట్ లీస్ట్ 150 రూపీస్, 250 ఉంది, 400 ఉంది, లాస్ట్ అయితే ఇంకా 500 ఉంది. లోపలికైతే వచ్చేసాను. ఇక్కడ ఏవేవైతే చూపిస్తారని చెప్పేసి ఇక్కడ బాగా డిస్ప్లే చేశారు చూడండి. అలాగే అక్కడి నుంచి వచ్చాను నేను. అక్కడ టికెట్ చెక్ చేసి లోపలికైతే పంపిస్తున్నారు. నేనైతే 4 PM షోకి వచ్చాను. లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూసేద్దాం. నేను వెళ్ళేసరికి చూడండి క్రౌడ్ అక్కడక్కడ ఉన్నారు. నేనైతే 3:45 కల్లా వచ్చాను. అలాగే 4:10కి అయితే స్టార్ట్ అయ్యింది. ఒకసారి చుట్టూ క్రౌడ్ అయితే చూడండి. ఇక్కడ జోకర్ గారు ఉన్నారు కదా, ఇతను లైట్స్ ఎవరైనా కొనుక్కుంటారేమో అని చెప్పేసి అమ్ముతున్నారు. చాలామంది అయితే తీసుకున్నారు. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ప్రస్తుతానికి క్రౌడ్ అయితే ఇంకా చాలామంది అయితే రావాల్సి ఉంది. స్టేజ్ చూడండి ఒకసారి. ఇక్కడ లైట్స్ చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. అలాగే ప్రస్తుతం లైటింగ్ కాబట్టి ఇలా కనిపిస్తుంది, కానీ అలాగే లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే ఇంకా చాలా సూపర్గా కనిపిస్తుంది. అలాగే ఈ సర్కస్ షోలో ఏమేమి ఉన్నాయో అన్నీ చూసేద్దాం. డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అయితే మనకి స్టార్ట్ అయింది. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. బాయ్స్ గర్ల్స్ కలిపి డ్యాన్స్ వేస్తున్నారు. సూపర్గా వేశారు. డ్యాన్స్ షో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇలా బాటిల్స్తో చాలా చక్కగా చేశారు సర్కస్. చూడండి ఎంత బాగా ఎగరవేస్తున్నారు ఇక్కడి నుంచి. నెక్స్ట్ టాల్ పర్సన్ వచ్చాడు చూడండి. ఈ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. నాకైతే ఈ సర్కస్లో ప్రతి పర్ఫార్మెన్స్ నచ్చింది. 2 అవర్స్ కూడా బోర్ కొట్టకుండా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. May 3 వరకు ఉంది. చింతల్ గ్రౌండ్స్లో అయితే పెట్టడం జరిగింది. అలాగే రింగ్స్తో చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో. ఈ పెర్ఫార్మెన్స్లో నాకైతే వీళ్ళు రోప్తో చేశారు చూడండి, చాలా చక్కగా అనిపించింది. చూడడానికి వావ్ అనిపించింది. ఎంత ఫిట్గా ఉండి అలాగే ఎంత కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తే ఇలా చేస్తారో కదా. చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో. కిందేమో అబ్బాయిలు బాటిల్స్తో చేస్తున్నారు చూడండి. గర్ల్స్ ఏమో రౌండ్గా తిరుగుతూ ఎంత చక్కగా చేస్తున్నారో చూడండి. నాకైతే సూపర్ నచ్చింది ఈ పెర్ఫార్మెన్స్. తర్వాత నిచ్చెనలతో చేశారు. చాలా చక్కగా చేశారు. ఇది కూడా సూపర్గా డ్యాన్స్ కూడా చేశారు. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్లో నిచ్చెనతో చేశారు వీళ్ళిద్దరూ. చాలా సూపర్గా బ్యాలెన్స్ చేస్తూ చేశారు. నాకు ఒక్కోసారి అయితే భయం కూడా వేసింది, ఏమైనా స్లిప్ అవుతారా ఏంటి అని. కానీ స్లిప్ అవ్వకుండా చాలా బాగా అయితే చేశారు. నిచ్చెనలతో చేయడమే ఒక వంతు అయితే వీళ్ళ రింగ్స్ మళ్ళీ అలాగే బాటిల్స్తో కూడా చేశారు. చాలా సూపర్గా చేశారు. నెక్స్ట్ జోకర్ ఫేస్తో పెట్టుకుని డ్యాన్స్ అయితే సూపర్గా చేశారు. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది ఇది కూడా. నెక్స్ట్ సైకిల్తో చేశారు. ఈ పెర్ఫార్మెన్స్ కూడా సూపర్గా అనిపించింది నాకు. ఓ పక్కన సైకిల్తో పాటు రోప్తో కూడా చేశాడు. సూపర్గా ఉంది కదా. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో, ఎంత చక్కగా చేస్తున్నాడో చూడండి. ఈ సైక్లింగ్ చూడండి ఎంత చక్కగా చేశాడో. సూపర్ కదా, చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు కదా. బాటిల్స్తో కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేశాడు చూడండి. అలాగే ఒక్కసారి చుట్టూ క్రౌడ్ చూడండి. ఇంచుమించు ఇది 5 అవుతుంది. ఆ టైంకి మొత్తం ఫుల్ అయిపోయారు. 2 అమ్మాయిలు చేశారు. నెక్స్ట్ సూపర్గా చేశారు. ఇప్పుడు ఈ రింగ్లో అయితే వాళ్ళు వెళ్తారు. అవి కూడా చూసేద్దాం. ఇక్కడ చూడండి రింగ్ పట్టుకుని పైకి వెళ్తూ ఎంత చక్కగా చేస్తున్నారో చూడండి. సూపర్గా కనిపిస్తుంది కదా. అలాగే ఇన్ని పొజిషన్స్ అలా చేస్తున్నారంటే నాకైతే చాలా బాగా నచ్చింది.
నెక్స్ట్ ఇది చూడండి ఎంత చక్కగా పెట్టుకుని వస్తున్నారో. ఇందులో ఒక మనిషి ఉన్నాడు, భలే ఉంది కదా, సూపర్గా. ఇది ఆ మనిషి ఎవరో కూడా మీకు చూపిస్తాను చూడండి. కొంచెం లైటింగ్స్లో అక్కడక్కడ మీకు బాగా కనిపించకపోవచ్చు, కానీ చూడడానికి మాత్రం సూపర్ ఉంది. రియాలిటీలో ఎలాగైనా ఈ షో హైలైట్ అని చెప్పచ్చు. అందులో మనిషి అయితే బయటకు వచ్చాడు చూడండి. అలాగే నెక్స్ట్ ఇంకో అమ్మాయి రింగ్తో చేసింది, సూపర్గా చేసింది. ఇది కూడా, అది కూడా చూసేద్దాం. ఒక రింగ్తో 2 రింగులతో చేసింది, కానీ చాలా రింగ్స్తో చేసిన తర్వాత నాకు అదైతే సూపర్గా నచ్చింది. ఈ అమ్మాయి చేసిన దాంట్లో హైలైట్ అనిపించింది, అది మీరు కూడా చూసేయండి. చూడండి ఎంత చక్కగా బ్యూటిఫుల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ చేసిందో. చూడండి ఎంత చక్కగా తిరుగుతుందో. అలాగే ఒక పక్కన క్రౌడ్ కూడా చూసేయండి, గట్టి గట్టిగా అరుస్తూ. పిల్లలు అయితే మామూలుగా లేదు అరుపులు, సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సమ్మర్లో సర్కస్ తీసుకెళ్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు. చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు. నెక్స్ట్ ఈ పెర్ఫార్మెన్స్ కూడా సూపర్గా ఉంది. వాటర్ తాగుతున్నాడు, అలాగే కలర్స్ సంబంధించిన వాటర్ కూడా తాగి ఒక్కసారి ఒక కలర్ బయటికి తీస్తున్నాడు. ఫస్ట్ రెడ్ కలర్ తీశాడు, తర్వాత గ్రీన్ కలర్ తీశాడు. మేమే ఆశ్చర్యపోయాము అలా ఎలా తీశాడు అని చెప్పేసి. సూపర్గా చేశాడు. ఇక్కడైతే గ్రీన్ కలర్ వాటర్ అయితే తీశాడు బయటికి. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. రెడ్ ఉంది చూడండి, పక్కన గ్రీన్ పెట్టాడు, సూపర్గా ఉంది. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్లో అయితే స్టూల్ మీద ఇలాగ బ్యాలెన్స్ చేసుకుంటూ సూపర్గా చేశారు. ఈ పెర్ఫార్మెన్స్ కూడా సింపుల్ అండ్ సూపర్గా అనిపించింది నాకు. నెక్స్ట్ అయితే ఒక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు, సూపర్గా ఉంది. తర్వాత అందులో మధ్యలో ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి చాలా పర్ఫార్మెన్స్ అయితే చేసింది తర్వాత కూడా. అవి కూడా చూసేద్దాం. చూడండి ఎంత చక్కగా నవ్వుతూ డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ నేను చూడండి ఆ డ్యాన్స్ చేసిన ఒక అమ్మాయి అని చెప్పాను కదా, ఆ అమ్మాయి చూడండి ఎంత చక్కగా చేస్తుందో. సూపర్గా ఎగురుతుంది, సూపర్గా చేసింది. నిజంగా ఎంత ఫిట్గా అయితే ఉన్నారో. నాకైతే పర్సనల్గా ఈ విషయంలో చాలా బాగా నచ్చారు. ఎందుకంటే అంత ఫిట్గా లేకపోతే వాళ్ళు బ్యాలెన్స్ కూడా చేయలేరు కదా. నాకు అది సూపర్ నచ్చింది. సర్కస్ సూపర్గా చేశారు. ఇక్కడ నుంచి చూడండి మెడిటేషన్ ఆసనం వేసుకుని ఎంత చక్కగా తిరుగుతుందో. అసలు సూపర్ బ్యాలెన్సింగ్ కదా, నాకైతే సూపర్గా నచ్చింది. ఎంత చక్కగా ఎలా చేయగలుగుతున్నారో అనిపించింది నాకైతే. అంత పైకి వెళ్ళడమే ఒక వంతు అంటే మళ్ళీ అక్కడి నుంచి రింగ్స్ చూడండి ఎంత చక్కగా బ్యాలెన్స్ చేస్తుందో. అలా ఒక పక్కన ప్లేట్స్ కూడా ఉన్నాయి చూడండి, సూపర్ కదా అసలు. అలాగే తర్వాత ఫైర్తో కూడా చేసింది, సూపర్ అని చెప్పచ్చు. ఆ బ్యాలెన్సింగ్కి ఆ ఫైర్ పట్టుకుని చేయడం అంటే నిజంగా గ్రేట్. నెక్స్ట్ బాల్స్తో చేశాడు, చాలా బాల్స్తో చేశాడు. ఫస్ట్ స్టార్టింగ్ ఒక బాల్తో మొదలుపెట్టాడు, చిన్న బాల్స్తో కూడా చేశాడు. ఇది కూడా సింపుల్ అండ్ సూపర్. ఇప్పుడు చూడండి చిన్న చిన్న బాల్స్తో చేస్తున్నాడు, 3 బాల్స్తో చేస్తున్నాడు ప్రస్తుతానికి. అలాగే మధ్య మధ్యలో అక్కడ స్టేజ్ మీద 2 జోకర్లు ఉన్నారు చూడండి, చిన్నోళ్ళు. వాళ్ళు కూడా చక్కగా డ్యాన్స్లు వేయడం, చక్కగా నవ్వించడానికి ఎంటర్టైన్మెంట్ చేయడం సూపర్గా అయితే చేశారు. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఈ షోని 2 పార్ట్స్ కింద మీకు డివైడ్ చేసి అయితే అప్లోడ్ చేస్తాను. ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ కూడా మీకు త్వరగానే వచ్చేస్తుంది. ఒలింపిక్ సర్కస్లో ఫస్ట్ పార్ట్ మీకు నచ్చిందా? ఇక్కడ చూడండి రింగ్స్తో చేస్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.